వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఇవాళ ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, వీటి మేకింగ్ ఎలా చేయాలి అన్నది అయితే కనుక ఖచ్చితంగా ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే మీకు థ్రెడ్స్ ఎలా ర్యాప్ చేయాలి అన్నది నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే థ్రెడ్ ఎలా ర్యాప్ చేయాలన్నది అక్కడైతే చూడండి. అలాగే ఈ వీడియోలో ప్రతిదీ నేను ఇక్కడ ఏ బ్యాంగిల్స్ తీసుకున్నానో అవన్నీ ఎలా చేయాలన్నది చూపిస్తాను. మీకు ఎప్పుడైనా ప్రాక్టీస్ మంచిగా చేసుకోండి. ఫస్ట్ రాకపోయినా తర్వాత 2-3 టైమ్స్ అయినా కూడా వస్తుంది అనమాట. ఫస్ట్ ఒకసారి చేసేసి కాన్సన్ట్రేషన్గా కూర్చొని తర్వాత అవ్వదు అనుకుంటే కనుక రావన్నమాట. కాబట్టి పర్టికులర్గా కూర్చొని దాని మీద కూర్చొని చేస్తూ ఉంటే వస్తాయి. ఫస్ట్ గ్లాస్ బ్యాంగిల్స్ మీద ట్రై చేసుకోండి, తర్వాత మీ ఇష్టం అనమాట. ఇప్పుడు నేనైతే ఇది మనకి ఈ కలర్ కాంబినేషన్లో ఆర్డర్ వచ్చిందనమాట. అలాగే దీని ప్రైసింగ్ ఎలాగన్నది కూడా నేను లాస్ట్లో చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇది నా ప్రైజింగ్, ఇది నేను తీసుకునే ప్రైస్. ఇంకొకరు ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు, లేదంటే వేరే వాళ్ళు ఇంకా తక్కువ కూడా తీసుకోవచ్చు అనమాట. నాకు పడిన రేటు, నా కష్టం, నా కుందన్స్ ఇవన్నిటికి కలుపుకొని నేనైతే చెప్తానమాట. మీకు ఆ ప్రీవియస్ వీడియోలో ర్యాపింగ్ చూపించాను కదా, అలాగే ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేశాను. దాంట్లో 3D లోటస్ బ్యాంగిల్స్ ఎలాగా స్టిచ్ చేసుకోవాలి అన్నది అయితే చెప్పా. ఇదైతే కనుక జర్దోసి అనమాట. ఇవి కాసులు బ్యాంగిల్స్, ఇవైతే కనుక జరదోసి ఇచ్చుకొని చేసుకున్నా. ఇవి మనకి వాళ్ళ చాయిస్ అనేది మనకి ఇచ్చి మనల్ని అయితే చేయమన్నారనమాట. నేనైతే ఆ పట్టు శారీ మీదకి ఈ రకంగా నేను అనుకొని అయితే చేశాను. జరదోసి అనేది ఎప్పుడు కూడా మనకి ఎవర్ గ్రీన్ మోడల్ అంటారు కదా, ఆ మోడల్లో వస్తుంది అనమాట. ఒక్క జరదోసి బ్యాగులు వేసుకుంటే చాలా చాలా అందంగా ఉంటాయి. ఇప్పుడు ఈ సెట్ ఉంది కాబట్టి మనకి ఈ ఒక్క సెట్ని ఎన్ని రకాలుగా కావాలన్నా కూడా వేసుకోవచ్చు. అలాగే నేను 2 కట్ బ్యాంగిల్స్ అయితే కనుక సిరీస్ స్టార్ట్ చేశాను. అవి షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడైతే వీటిని మేకింగ్ అన్నది ఎలా ర్యాప్ చేసుకున్న బ్యాంగిల్స్ ఉంటాయి కదా, దాంట్లో ఫస్ట్ అయితే నేను కాయిన్ బ్యాంగిల్స్తో స్టార్ట్ చేస్తున్నా. ఇలాగా గోల్డ్ కలర్తో అయితే కనుక థ్రెడ్ ర్యాప్ చేసుకున్న తర్వాత కాయిన్ బ్యాంగిల్స్ కోసం కాయిన్స్ అనేవి మనకు కట్ చేసి అయితే ఇవ్వరనమాట, మనమే తీసుకొచ్చుకొని కట్ చేసుకోవాలి. ఇలా గమ్ ప్లేస్ చేసుకున్న తర్వాత కాయిన్ డైరెక్షన్ చూసుకోవాలి. మనకి రూపు అమ్మవారు ఎటు డైరెక్షన్లో కావాలి అనుకుంటున్నాం, మొత్తం ఆ డైరెక్షన్లోనే చక్కగా చూసుకొని ప్లేస్ చేసుకోండి. ఇక్కడ ఒక్కొక్కసారి ఏంటంటే మిస్టేక్ అయిపోయి ఒక్కొక్క రూపు రివర్స్ కూడా వచ్చేస్తాయి కాబట్టి చూసుకొని అయితే ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ సైడ్ నేను గమ్ ప్లేస్ చేశాను కదా, అక్కడ చిన్న చిన్న స్టోన్స్ పెడతాం. అది కలర్ ఆప్షన్ అనేది కస్టమర్ చాయిసా లేదంటే కనుక మన చాయిసా అన్నట్టు ఉంటుంది అనమాట. వారు పర్టికులర్గా ఈ కలర్లో కావాలంటే కనుక ఖచ్చితంగా ఆ కలర్లో పెట్టచ్చు. లేదు అనుకుంటే మనకి గోల్డ్ కలర్ కానీ లేదంటే వైట్ కలర్ కానీ ఇలా ప్లేస్ చేసేసుకోవడమే. మొత్తం అంతా ఇలా ప్లేస్ చేసేసుకొని కలర్ కాంబినేషన్ చెప్పాను కాబట్టి మొత్తం నేనైతే కనుక గోల్డ్ కలర్లో తీసుకొని ఇలా ప్లేస్ చేసుకున్నాను. చూడండి, దాని తర్వాత ఒక్కొక్కటి ప్లేస్ చేసుకుంటే ఏంటంటే మనకి ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ పెట్టుకుంటే ఈలోపు గమ్ అనేది ఆరుతుంది కాబట్టి మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. పెట్టిన వెంటనే ఫినిషింగ్ నీట్గా రావాలని అనుకోవద్దు. ఆరిన తర్వాత మాత్రమే దాని లుక్ తెలుస్తుంది. నెక్స్ట్గా జరదోసి ఉంది కదా, ఆ జరదోసి బ్యాంగిల్ని ఎలా చేయాలి అన్నదైతే కనుక ఇప్పుడు చూద్దాం. నేనైతే కనుక 4 సైడ్స్ చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి కదా, వైట్ స్టోన్ అయితే కనుక ప్లేస్ చేసుకున్నా. మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను, మనం ఎండ్ ఎక్కడైతే చేస్తామో అక్కడి నుంచి అయితే కనుక స్టార్ట్ అయితే కనుక చేసుకోండి. ఇలా ప్లేస్ చేసిన తర్వాత వైట్ స్టోన్ చుట్టూ నేను ఏంటంటే షుగర్ బీడ్స్ తీసుకుందామని అనుకుంటున్నాను అనమాట. షుగర్ బీడ్స్, అలాగే కొంచెం పెద్ద సైజులో ఉన్న వైట్ కుందన్స్, అలాగే గోల్డ్ కలర్ కుందన్స్ షేప్ వస్తుంది కదా, అలాగే చైన్ వచ్చేసి నేను బీడ్స్ చైన్ అయితే తీసుకున్నా. ఇప్పుడు గ్లాస్ కుందన్ చుట్టూ 5 డ్రాప్స్ ఆర్ 6 డ్రాప్స్ అయితే పెట్టుకొని షుగర్ బీడ్స్ని అయితే కనుక ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇవి వెంటనే ఏంటంటే మనకి ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేశాను కదా, 4 సైడ్స్ ఫస్ట్ ప్లేస్ చేసేసుకోండి. ఈలోపు ఏంటంటే మనకి ఈ బీడ్స్ దగ్గర గమ్ అనేది ఆరి మనకి చూడటానికి మనకే నీట్గా ఉంటుంది అనమాట. లేకపోతే ఏంటంటే క్లమ్జీ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ అనేది లేకుండా చేసుకోండి. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి ప్రాసెస్ అనేది ఒకదాని తర్వాత ఒకటి చేసేస్తున్నాను, లేదంటే కొంచెం టైం టేకెన్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వీటిని అన్నిటిని ప్లేస్ చేసేసుకున్న తర్వాత మనకి దీని చుట్టూ ఏంటంటే ఇలాగా
కుందంతో వచ్చిన లేస్ని అయితే నేను పెట్టుకున్నా. చైన్ లేస్ని అయితే పెట్టుకున్నా. దాన్ని ఎలా పెట్టుకోవాలన్నది ఇప్పుడు చూపిస్తున్నాను. మొత్తం చుట్టూ అయితే గనక ఫస్ట్ మీకు ఎంత లెంత్ కావాలి అన్నది, ఎంత కట్ చేసుకోవాలి అన్నది తెలియదు కాబట్టి ఒకటైతే గనక ఫస్ట్ కట్ చేసుకొని దాని ప్రకారం నెక్స్ట్ మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోండి. ఇక్కడైతే గనక 12 లెక్క పెట్టుకుంటే 12 బాల్స్ అనేవి నాకు వచ్చినాయి అనమాట. జాయిగా మనం ఇక్కడ రౌండ్ తిప్పేటప్పుడే జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడే కొంచెం ఇబ్బందిగా ఉంటదనమాట. ఇలాగ పెట్టుకొని మన చెయ్యి అనేది ప్లేస్ చేసుకోవాలి. అట్ల మీద ప్లేస్ చేసుకుంటే ఒక 2 మినిట్స్‌కి అయితే గనక అదైతే స్టిక్ అయిపోతది. నెక్స్ట్ ఏంటంటే జరదోసి స్టిక్ చేసుకోవాలి కాబట్టి నేను అన్నీ మొత్తం 4 సైడ్స్ ఉన్నాయి కదా! 4 సైడ్స్ ఫస్ట్ ఏ డైరెక్షన్‌లో పెట్టాలనుకుంటున్నానో ఒకటైతే పెట్టి తర్వాత రివర్స్ తిప్పండి. రివర్స్ తిప్పి అదర్ సైడ్‌దైతే పెట్టుకోండి. లేదంటే కన్‌ఫ్యూజ్ అయిపోతారనమాట. అలాగే జరదోసి కట్ చేసినప్పుడు మీకు ఎంత లెంత్ కావాలో అంతనే కట్ చేసుకోండి. సరే జరదోసిని సాగదీద్దాం అని అయితే గనక అనుకోవద్దు. ఎందుకంటే సాగదీస్తే లుక్ అనేది పోతదనమాట. జరదోసి చాలా సాగుతది. మనకి ఎంత చిన్న ముక్క అనేది మొత్తం బ్యాంగిల్ అన్నా వచ్చేయాలన్నా సాగుతది కానీ అదైతే లుక్ ఉండదనమాట. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత మనం చెయ్యిని ఖచ్చితంగా పెట్టుకోవాలి. నేను ఇప్పుడు అదర్ సైడ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈ సైడ్‌కి బ్యాంగిల్ తిప్పుకొని మొత్తం అంతటిని ఇలాగే ప్లేస్ చేసుకుంటున్నాను అనమాట. చూసారా? కానీ చెయ్యి మాత్రం పెట్టాలి. ఎందుకంటే వెంటనే అది బెండ్ అవ్వదు కదా! బెండ్ అవ్వి కొంచెం స్టిక్ అవ్వడానికి కొంచెం టైం పడుతది కాబట్టి మీరు చెయ్యిననేది ప్లేస్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి అవ్వట్లేదు కానీ ఒక 2 సెకండ్స్ అయితే నేను ఖచ్చితంగా పట్టుకొని ఉంచుతాననమాట. పట్టుకొని ఉంచితే మాత్రమే అది ప్లేస్ అయ్యి గమ్మంతా ఆరేటప్పటికి మనకి లుక్ వస్తది. అలాగే మిడిల్‌లో ఖాళీ ఉంది కాబట్టి నేనేంటంటే వైట్ కుందన్నే కొంచెం పెద్ద సైజ్ కుందన్నయితే ప్లేస్ చేసుకుంటున్నా. ఇదంతా ఆరిన తర్వాత చూడండి మీకు మంచి లుక్ అయితే వస్తది. ఆల్రెడీ నేను ముందే చూపిచ్చేసాను కాబట్టి అంత ఇబ్బందేం లేదనమాట. ఇలా వచ్చిన తర్వాత నేను ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా! ఐ షేప్ కుందన్స్‌ని కూడా ఇలాగైతే ప్లేస్ చేసేసుకుంటున్నా. ఇలా ప్లేస్ చేసేసుకున్న తర్వాత మనకి ఈ జరదోసి ఉన్న బ్యాంగిలు అలాగే కుందన్స్ కాకుండా మనకి స్టోన్స్ అయి పెట్టాము కదా! షుగర్ బీడ్స్ అవి కొంచెం టైం అయితే నార్మల్ బ్యాంగిల్స్ కన్నా టైం ఖచ్చితంగా ఎక్కువే పడతదనమాట. ఇలాగ ఐ షేప్ కుందన్స్ కూడా ఇయన్నీ ప్లేస్ చేసేసుకున్న తర్వాత బ్యాంగిల్ చూడగానే చాలా ముచ్చటగా అనిపిస్తదనమాట. ఇదిగోండి ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇలాగొస్తదనమాట. ఇంకా గమ్ అనేది బాగా ఆరితే లుక్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతది. తర్వాత ఏంటంటే ఈ సైడ్ బ్యాంగిల్స్‌కి నేను ఆహ్, వైట్ కుందన్స్ ఉన్నాయి కదా! అవిను గ్లాస్ గొట్టం టైప్ ఉంటాయి కదా! అవైతే గనక తీసుకున్నాననమాట. వీటిని రెండిటిని అయితే ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. నేను ప్రతి బ్యాంగిల్ మీరు అబ్జర్వ్ చేశారంటే నేను ఎండ్ ఎక్కడైతే ఫినిష్ చేశానో అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనకి అక్కడ మనం గమ్ ప్లేస్ చేసింది ఉంటది కదా! మళ్ళీ థ్రెడ్ అది కట్ చేసింది ఉంటది కాబట్టి ఏమైనా ఎగుడు దిగుడులున్నా ఇంకా వేరేది ఏదైనా ఉన్నా కూడా మనకి కవర్ అయిపోతదనమాట. అంతేకాకుండా మీకు ఇక్కడ నీట్‌గా వచ్చి వేరే దగ్గర నీట్‌గా రాలేదనుకో, నీట్‌గా రాలేని దగ్గర స్టోన్స్ అనేవి ప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంతేనండి. ఇలాగా మొత్తం బ్యాంగిల్స్‌నన్నిటిని ప్లేస్ చేసేసుకున్నా. తర్వాత ఏంటంటే మీకు ఫైనల్ అవుట్‌పుట్ అనేది ఎలా వస్తదన్నది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇంకొక బ్యాంగిల్‌కి ఏంటంటే నేను మ్యాట్ కుందన్ ప్లస్ గ్లాస్ కూడా తీసుకున్నాననమాట. ఎలాగైతే ఉందో అలాగే. ఒకటి మ్యాట్ పెట్టా, ఒకటి గ్లాస్ పెట్టా. కాబట్టి నేను కాస్ట్ అయితే కొంచెం దీనికైతే ఎక్కువ తీసుకుంటాననమాట. ఓన్లీ మ్యాట్ అయితే ఒకలా ఉంటది. ఓన్లీ గ్లాస్ కుందన్ అయితే ఒకలాగా, 2 మిక్స్‌డ్ అయితే ఒకలాగా, ఓన్లీ స్టోన్స్ అయితే ఒకలాగా కాస్ట్ అయితే గనక ఉంటాయనమాట. నేను కాస్ట్ వివరాలనేవి మొత్తం అంతా అయిపోయిన తర్వాత చెప్తాను. ఇప్పుడైతే గనక ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను చూసేయండి. ఇంతేనండి. ఈ ఫైనల్ లుక్ రావడానికి మనమైతే ఇదంతా కష్టపడాలనమాట. ఇప్పుడైతే ప్రైజింగ్ డీటెయిల్స్ ఎలాగుంటాయన్నది చూసేద్దాం. ఇప్పుడు బ్యాంగిల్స్‌కి కుందన్స్ ఎలాగా ప్లేస్ చేయాలన్నదైతే చూసారు కదా! ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్‌గా కావాలి అంటే గనక నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే సెట్‌కి ఏంటంటే ఇంకా డీటెయిల్‌గా నేను చెప్పడానికైతే ట్రై చేస్తా. లేదు ఇంకా ర్యాపింగ్ చేసే వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. అవి కూడా చేస్తా. అలాగే ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ సెట్‌కి ఉంది కదా! ఈ సెట్‌కి నేను తీసుకునే ప్రైస్ అయితే గనక ఎలా ఉంటది అని చెప్తున్నాను. ఈ బ్రౌన్ కలర్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా! నేను జరదోసి ఇంకా కుందన్స్ అన్నీ ఇచ్చుకొని అయితే చేసుకున్నా. ఒక్కొక్కసారి బాగా హెవీగా చేస్తే 2 బ్యాంగిల్స్ కలిపి 250 తీసుకుంటా. మ్యాక్సిమం సెట్స్‌కి వచ్చేటప్పటికి ఏంటంటే ప్రైస్ అనేది డిక్రీజ్ అయిపోతది. సింగిల్‌గా ఉన్నాయనుకోండి అదే 2 బ్యాంగిల్స్ ఉంటాయి కదా! వాటికి కాస్ట్ అనేది మంచిగా వస్తదనమాట. ఇప్పుడు ఈ బ్యాంగిల్‌కి 100 తీసుకుంటా. నాకు ఇక్కడ టోటల్‌గా 4 బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట. 4 బ్యాంగిల్స్‌కి కలిపి 400. అలాగే ఇక్కడ కాయిన్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా! కాసుల బ్యాంగిల్స్. ఆ కాసుల బ్యాంగిల్స్‌కి 2 బ్యాంగిల్స్‌కి 200. విడిగా కాసుల బ్యాంగిల్స్ చేసుకుంటే ఒక ప్రైస్. ఒక 4 బ్యాంగిల్స్ ఉంటాయి కదా! వాటికి ఒక ప్రైస్ ఉంటదనమాట. ఈ సెట్‌లో అయితే గనక 100 కలిపి 200.
ఇక్కడ 400 200 ఎంత వచ్చింది, 600 వచ్చింది. అలాగే మనకి ఇక్కడ ఎల్లోకి నేను సింపుల్గా అయితే కనుక డిజైన్ చేశాను. ఆ డిజైన్కి ఏంటంటే ఈ 4 బ్యాంగిల్స్కి కలిపి 200 తీసుకుంటా. ఈ 200కి మొత్తం అయితే ఎంత అయింది, 600 + 200 800 అయింది. అలాగే ఇక్కడ ఈ సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్ బ్యాంగిల్స్కి నేను వైట్ ప్లస్ గ్లాస్ కుందన్స్ రెండు కూడా యాడ్ చేశాను కదా, ఇవి 4 బ్యాంగిల్స్ వచ్చినాయి. ఇక్కడ ఈ 4 బ్యాంగిల్స్కి కలిపి నేను 300 తీసుకుంటాను అనమాట. అక్కడికి మనకి ప్రైస్ ఎంత వచ్చింది, 600 200 800 + 300 ఎంత, 1100. 1100ను ఇక్కడ ఈ బ్యాంగిల్స్ సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్ బ్యాంగిల్స్కి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తాను. నాకు టోటల్గా నేను తీసుకునే ప్రైస్ వచ్చేసి 1200 అనమాట. మళ్ళీ వేరే వేరే వాళ్ళ బట్టి మారిపోతూ ఉంటుంది. ఏదేమైనా ఇది నా ప్రైస్ అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి.